సేవాధర్మం. చందమామ కథ. ఒక గ్రామంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. ఆయన వద్ద సేవకులుగా పనిచేయడానికి చాలామంది మనుషులు వస్తూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆయనను తృప్తిపరచలేకపోయేవారు. వాళ్లలో సరైన సేవా తత్పరత లేదని ఆయనకు తోచేది. అందుచేత ఆయన తన సేవకులను ఎంతో కాలం ఉంచుకునేవాడు కాడు. ఒకసారి ఆయన వద్ద పనిచేస్తామని 2 మనుషులు వచ్చారు. ఆయన వాళ్లకు ఒక పరీక్ష పెట్టదలిచి చెరొక గంప ఇచ్చి, మీరిద్దరూ ఇంటి వెనుక పూల తోటలో ఉండే బావికి వెళ్ళి గంప నిండా నీళ్లు తోడి తీసుకురండి, సాయంకాలం దాకా పనిచేసినందుకు మీకు చెరకు రూపాయి ఇస్తాను అన్నాడు. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకొని బావి దగ్గరికి బయలుదేరారు. దారిలో పెద్దవాడు చిన్నవాడితో, యజమాని బొత్తిగా మతిలేని వాళ్ళ కనిపిస్తున్నాడు, గంపలో నీళ్లు నిలుస్తాయా అన్నాడు. ఆ మాట ఆయనకు తెలియదా ఏమన్నాడు చిన్నవాడు. ఇద్దరూ తిన్నగా బావి దగ్గరకు వచ్చాక చెరకు చేదా తీసుకొని గబగబా నీళ్లు తోడి గంపల్లో పోశారు. పోసిన నీరు పోసినట్టుగానే గంపల్లో నుంచి కారిపోయింది. చిన్నవాడు ఒక్కొక్క చేద తోడి గంపలో పోస్తుంటే పెద్దవాడు కూడా 2-3 చేదలు పోశాడు. కానీ ఈ అర్థం లేని శ్రమ చేయడం వాడికి చెప్పరాని చిరాకు వేసింది. గంపలో చుక్క కూడా నిలవదు. ఈ భాగ్యానికి నేను రెక్కలు విరుచుకోవాల్సిన అవసరం దేనికి? యజమానిలాగే నీకు కూడా మతిపోతే సాయంకాలం దాకా రెక్కలు హోనం చేసుకో, నా వల్ల కాదు అంటూ పెద్దవాడు పోయి ఒక చెట్టు నీడను కూర్చున్నాడు. చిన్నవాడు మట్టుకు సాయంకాలం దాకా చేదతో నీళ్లు తోడి గంపలో పోస్తూనే వచ్చాడు. సాయంకాలానికి బావిలో నీరు అడిగంటి చేదలోకి నీళ్లతో పాటు మట్టి కూడా రాసాగింది. సూర్యాస్తమానమైంది. చిన్నవాడు చేద కింద పెట్టి తట్ట పైకెత్తాడు. అందులో ఏదో తళతళ మెరిసింది. తీసి చూస్తే బంగారు ఉంగరం. చిన్నవాడు ఉత్సాహంతో ఆ ఉంగరాన్ని తీసుకుని యజమాని దగ్గరికి బయలుదేరాడు. పెద్దవాడు కూడా వాడి వెంట వెళ్ళాడు. యజమాని చిన్నవాడిచ్చిన ఉంగరం అందుకొని, ఇది దొరుకుతుందనే మీ చేత బావిలో నీళ్ళని తోడించాను, ఇదిగో నీ కూలి అంటూ చిన్నవాడికి రూపాయి ఇచ్చి పెద్దవాడితో, నువ్వు కూడా పని చేయడానికే వచ్చావనుకున్నానే, 2 బొక్కెలు తోడి అంతటితో ఆపివేశామేం అన్నాడు. నీకు జీతం డబ్బుల మీద ఆశ లేదా అన్నాడు. గంపలో నీళ్లు పోయమన్నారు, ఎన్ని చేదలు పోసినా గంప నిండదు కదా అని మానేశాను అన్నాడు పెద్దవాడు పిచ్చిమొహం వేసి. నేను గంప నిండడానికి నీళ్లు పోయమన్నానని ఎందుకు అనుకున్నావు? చెప్పిన పని చేసి కూలీ పుచ్చుకోవడమే నీ వంతు, కానీ ఆ పని ఫలితం నాది కదా, దాన్ని గురించి ఆలోచించాల్సిన వాడిని నేనై ఉండగా నీకు బెంగ దేనికి? నీలో సేవాధర్మం లేదు, నువ్వు పనికిరావు అని యజమాని వాడికి కాసిన డబ్బులిచ్చి పంపేసి చిన్నవాడిని పనిలో పెట్టుకున్నాడు. వాడు యజమాని మెప్పు సంపాదించేటట్టు చాలా కాలం పనిచేసి బాగుపడి పైకి వచ్చాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.